నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దళితులపై దేశద్రోహం కేసులో రాజకీయ వేధింపులే హర్షకుమార్ సంచలన ఆరోపణలు. న్యాయవాదులపై దాడులు అంటే న్యాయ వ్యవస్థపై దాడులే, ప్రత్యేక రక్షణ చట్టం కోసం డిమాండ్. అంబేద్కర్ జయంతిని మద్య నిషేధిత దినోత్సవంగా ప్రకటించాలి. గుబ్బల రాంబాబు, అగ్నారపు వాసు డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో జరిగిన ఘటనలో 57 మంది దళితులపై దేశద్రోహం కేసులు నమోదు చేయడం రాజకీయ వేధింపుల భాగమని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. గురువారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద బెయిల్పై విడుదలైన మహిళలు, పురుషులకు ఆయన పూలమాల వేసి స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులు పూర్తిగా అక్రమంగా నమోదు చేసివేరని, దళితులను లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. డిప్యూటీ స్పీకర్ రాఘురామకృష్ణంరాజు తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చర్యల్ని పాల్పడ్డారని ఆరోపించారు. ఆకివీడి పెద్దపేటలో ఉన్న దళితులు అక్రమ కేసులు మారసైన కేసులు దళితులు ఈరోజు రిలీజ్ అవుతున్న సందర్భంగా సెంట్రల్ జైలు దగ్గర ఈరోజు వాళ్ళకి స్వాగతం పలకడానికి ఇచ్చేసాం. ఏదైతే ఆకివీడి పెద్దపేటలో జరిగిన గొడవ విషయంలో ఆ గొడవ చాలా దారుణమైన సంఘటన. అది అన్యాయంగా 50 మంది మీద కేసు పెట్టడం చాలా దారుణం. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అక్కడ ఎస్సీ దళిత వర్గాలకి ఇబ్బంది పెట్టి చాలా దారుణమైన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలు వేయడం కామన్ అయిపోతుంది. గత ప్రభుత్వంలో గోపాలపురంలో 18 మంది మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఈరోజు ఆ గవర్నమెంట్ 150 సీట్లు వచ్చిన గవర్నమెంట్ ఈరోజు 11కే పరిమితమైంది. ఏదైతే 164 వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఎరిగిపోతుందో, ప్రజా వ్యతిరేకత వస్తే ఏ కూటమి కూడా నిలబడదు. అది ముఖ్యంగా గమనించుకోండి. ఏదైతే రఘురామరాజు డిప్యూటీ స్పీకర్ ఉన్నాడో, స్పీకర్ని అంటే ఆ పదవి నుంచి తొలగించండి. ఎన్ని శాతండి స్పీకర్ పదవికి చాలా అవమానకరంగా ప్రవర్తిస్తున్నాడు. అతను స్పీకర్ పదవి అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పెద్దపేటలోని ఎస్సీలపై పెట్టిన అక్రమ కేసులో విడుదలైనటువంటి యొక్క యువకులకి, మహిళలకి మరి సంఘీభావం తెలియజేయడానికి బహుజన సమాజ్ పార్టీ ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఉన్నటువంటి 420 కేసులు ఎదుర్కొంటున్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు వందలాది మంది పోలీసులతో, వందలాది మంది అనుచరులతో ఆ పేట మీదకి దాడికి వెళ్ళి వీళ్ళు తీసుకునే సరైన ఆఫ్ చేశారనే నెపంతో వాళ్ళపై దేశద్రోహ నేరం కింద పెద్ద పెద్ద కేసులు పెట్టి వాళ్ళని 57 మందిని కేసులో ఇరికించి మరి అరెస్ట్ చేయించడం జరిగింది. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ మరి ఈ దళిత బహుజన నాయకులు, లాయర్లు ఆ కేసు అక్రమ కేసు అని వాదించడంతో దేశద్రోహ నేరాన్ని పక్కన పెట్టి బెయిల్ ఇవ్వడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి 10 మంది రిలీజ్ అవుతున్నారు. అందులో 5 జెంట్స్, 5 లేడీస్. వాళ్ళకి అది రిలీజ్ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఆకివీడులో ఉన్నటువంటి టౌన్లో, అలాగే ఉండి నియోజకవర్గం, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఆ ప్రాంతంలో ఆకివీడులో మరొక ప్రాబ్లంగా ఉన్నటువంటి ఆ స్థలం దగ్గర పోలీస్ పికెట్ ఉండగా 144 సెక్షన్ ఉండగా అక్కడ 200 మంది అనుచరులతో శ్రీరామనవమి రోజుని అక్కడ ప్లేస్కి ఎంటర్ అవడం, వందలాది మంది పోలీసులు కూడా ఆ రఘురామకృష్ణరాజుకి సపోర్ట్ చేస్తూ, అంటే ప్రాబ్లం ఉన్నటువంటి ప్లేస్లోకి ఎవరు కూడా వెళ్ళకూడదని కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే మరి పోలీసు వారే సహకరించి ఆ ప్రాంతంలోకి వాళ్ళందరూ 200 మంది అనుచరులతో వచ్చినటువంటి వ్యక్తిని అక్కడికి అలౌ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అనుచరులు, రఘురామకృష్ణ అనుచరులు అనుచిత వ్యాఖ్యల వల్లనే అక్కడ ప్రాబ్లం జరిగింది. మరి తోపులాట అంటే ఆ ఆకివీడులో ఉన్నటువంటి పెద్దపేటలో ఉన్నటువంటి దళితులకి
అక్కడ ఉన్నటువంటి వేరే వేరే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి జనాలందరినీ కూడా జనసేన టీడీపీ పార్టీ కార్యకర్తలు పోగు చేసి వచ్చేటువంటి సందర్భంలో వాళ్ళ వ్యాఖ్యల వల్లే మరి అక్కడ తోపులాట జరిగితే ఒక దేశద్రోహం. అందరికీ నమస్కారం. ఇది ఎంత దారుణమైన సంఘటన మీకు అర్థమవుతూ ఉండాలి. ఒక పక్కన చిన్న పిల్లలు, ఒక అబ్బాయి వేళ డిగ్రీ ఎగ్జామ్ రాయాలి, ఆడోళ్ళు అందరూ 50 సంవత్సరాలు దాడేసిన ఆడోళ్ళు. వీళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ కేసు పెట్టిందంటే అటెంప్ట్ టు మర్డర్. వీళ్ళ పేరు లేదు, ఎవరైతే ముగ్గురు దెబ్బతిన్నారో వాళ్ళకి తెలియదు, వీళ్ళు ఎవరో వాళ్ళకి తెలీదు. వాళ్ళు కూడా ఆ దెబ్బలు తిన్న ముగ్గురిని కూడా వీళ్ళు చూడలేదు. నేను వీళ్ళతో మాట్లాడాను, అదే స్పష్టంగా చెప్పారు వాళ్ళు ఎవరో మాకు తెలీదు, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారో తెలీదు. ఎన్నో శ్రీరామనవమి రోజున వచ్చి అయింది గొడవ. 29వ తారీఖున 27వ తారీఖున జరిగింది. 27 నుంచి ఈ రోజు వరకు కూడా ఆకివీడు ఎవరిని వెళ్ళవట్లేదు. ఈ రోజు వరకు కూడా నేను 2 సార్లు వెళ్ళడానికి ప్రయత్నిస్తే హౌస్ అరెస్ట్ చేశారు, ఓసారి పాలకొల్లు ఆఫ్ చేశారు. నాకు పర్మిషన్ ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు. నేను వీళ్ళందరి గురించి అన్నిటికన్నా దారుణం ఏంటంటే వీళ్ళకి బెయిల్ వచ్చి 2 రోజులు అయింది. 2 రోజులు బెయిల్ అయినా కానీ సాల్వెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా గ్రామాల్లో అధికారులని ప్రలోభపెట్టి అదే అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఎస్పీ, కలెక్టరు, రఘురామకృష్ణరాజు ఈ ముగ్గురు కలిసి సాల్వెన్సీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా వీళ్ళని అక్రమంగా 2 రోజులు బెయిల్ వచ్చినా సరే 2 రోజులు జైల్లో ఉంచారు. కాబట్టి ప్రభుత్వం ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఒక తప్పుడు కేసులో ఇంతమందిని అరెస్ట్ చేసి, ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో 57 మందిని అరెస్ట్ చేయడం దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? ప్రభుత్వం ఏం చేస్తుంది? గడ్డి తింటుందా? చంద్రబాబు నాయుడు నువ్వు గడ్డి తింటున్నావా, లేకపోతే పవన్ కళ్యాణ్ నువ్వు గడ్డి తింటున్నావా? న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు తీవ్రంగా ఖండనీయమని రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాజమహేంద్రవరం కోర్టు ఆవరణంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఒక న్యాయవాదిగా తమ వృత్తిని నమ్ముకొని న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ వృత్తిలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా న్యాయానికి న్యాయం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అయితే ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు, రౌడీ షీటర్లు, ప్రభావశీల వ్యక్తులు న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడులకు పాల్పడడం అత్యంత దారుణమని ఆవేదన చెందారు. ఇది కేవలం వ్యక్తులపై దాడి కాకుండా న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావించాలన్నారు. అన్నమయ్య జిల్లాలో ఇటీవల పూజారి ఎల్లయ్య అనే యువ న్యాయవాదిని ఆయన విధులు నిర్వర్తిస్తుండగా దారుణంగా హత్య గురయ్యాడు. అందుకు ప్రొటెస్ట్గా మేము ఇవాళ విధులు బహిష్కరించాం. న్యాయవాదుల చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, న్యాయవాదులకు రక్షణ కల్పించాలని రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ తరఫున మేము అందరూ కోరుతున్నాం. ఇటీవల న్యాయవాదుల మీద వారి విధులు నిర్వర్తిస్తుండగా అనేక దాడులు జరుగుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. నా పేరు సిహెచ్పి ప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని. అన్నది మన ధర్మం. అలాంటి ధర్మాన్ని రక్షించే వాళ్ళపైనే దాడి చేయడం అన్నది చాలా అమానుషం. ఇలాంటి దాడులు అన్నది మనం ఎప్పుడు ప్రోత్సహిస్తే రేపొద్దున ధర్మాన్ని రక్షించడానికి ప్రతి ఒక్క న్యాయవాదికి కూడా భయం అన్నది చేకూరకూడదు. గవర్నమెంట్, ప్రభుత్వం దీని మీద తక్షణంగా కఠిన చర్యలు తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నానండి. ఇది ఒక న్యాయవాదికి జరిగిన దాడి కాదు, ప్రతి ఒక్క న్యాయవాదికి జరిగిందని అనుకుంటున్నాం. పురాణాల్లో ధర్మాన్ని రక్షించిన వాళ్ళకే ఇలా జరిగినప్పుడు మిగతా జనాలు, మిగతా సగటు ప్రజల పరిస్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. సో దీన్ని మేము న్యాయవాదులందరం కూడా ఖండిస్తున్నాము. ద్వేషం ఉండదు, ఎవరిపైనా కోపం ఉండదు. మేము న్యాయం కోసం ఎవరైతే వస్తారో వాళ్ళ తరపున మేము పోరాటం చేస్తాము. దానిలో భాగంగా అవతల పార్టీ మా మీద కక్ష కట్టి దాడులు చేస్తూ ఉన్నాయి. ఇది నిరంతరం జరుగుతూ ఉంది. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోతే మాకు రక్షణ అనేది ఉండదు. రేపు ఈ విధంగానే ఇలాగే జరుగుతూ ఉంటుంది. మేము న్యాయవాదులు అయి ఉండి కక్షిదారుల యొక్క కేసులు విజయవంతంగా ముగించడానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటాం. దానివల్ల అవతల పార్టీకి కొద్దిగా కోపం అయితే ఉండొచ్చు, కానీ ఆ కోపాన్ని ఈ విధంగా మర్డర్ రూపంలో తీసుకోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల చట్టాన్ని వెంటనే తీసుకురావాలి.
ఆల్రెడీ తెలంగాణలో న్యాయవాదుల చట్టం వచ్చినట్టుగా వార్తలు అందుతున్నాయి. మాకు కూడా అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు అయినటువంటి మమ్మల్ని కూడా దీంట్లో చూసుకుని చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీని మీద తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయవాద రక్షణ చట్టం తీసుకుని రావాలి. ఆయనకి ఎప్పుడు ఈ చట్టం మాకు ఎప్పుడైతే తీసుకొస్తారో న్యాయవాదులందరూ ఆయనకు రుణపడి ఉంటారు. సక్రమంగా చేస్తున్న ఒక వ్యక్తి పైన, ఒక న్యాయవాది పైన ఇలాగా చట్టవిరుద్ధంగా ఆయన్ని చంపడమే కాకుండా ఆయన తల్లిదండ్రులైన ఏజ్డ్ ముసలి వాళ్ళ పైన కూడా వీళ్ళు యాక్షన్ తీసుకొని వాళ్ళు కొట్టడం, వాళ్ళని ఇలాగా చేయడం అయితే ఏ న్యాయవాది ఎవరికి కూడా న్యాయం చేయలేరు. న్యాయం చేయాలనే గట్స్ తో ఆయన తన విధిని తను సక్రమంగా చేసినందుకే తన హత్య వేయబడ్డాడు. అలాగే తన తల్లిదండ్రుల మీద కూడా ఇలాగా దారుణం జరిగింది. దీన్ని ప్రభుత్వం ఆషామాషిగా తీసుకోవద్దు, కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. నా పేరు గేడి రాజేశ్వరి, రాజమండ్రి బార్ అసోసియేషన్ అడ్వకేట్, లేడీ రిప్రజెంటేటివ్. అతి సామాన్యులకు కూడా న్యాయం జరిపించేటువంటి న్యాయవాదులపై ఈ విధంగా దారుణంగా దాడులు జరగడంతో న్యాయవాద వ్యవస్థకే తూట్లు పొడిచే విధంగా ఉంది. కాబట్టి న్యాయవాదులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రాజమండ్రి బార్ అసోసియేషన్. ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యవేదిక అంబేద్కర్ సేవా కేంద్రం సంయుక్త నిర్వహణలో ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నెల 14వ తేదీన దళితుల ఐక్యత ర్యాలీగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు, అంబేద్కర్ సేవా కేంద్రం వ్యవస్థాపక చైర్మన్ గుబ్బల రాంబాబు, కన్వీనర్ మాజీ కార్పొరేటర్ అజ్ఞారపు వాసు ఆధ్వర్యంలో స్థానిక లాలచెరువు స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహణకు సంబంధించిన సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ గోడ పత్రిక, ఫ్లెక్సీలను, కరపత్రాలను ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆస్క్ చైర్మన్ గుబ్బల రాంబాబు మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో అతిపెద్ద పండుగగా అంబేద్కర్ జయంతిని ప్రపంచమంతా జరుపుకుంటున్నారన్నారు. జయంతి ఉత్సవ ర్యాలీ ఈ ఏడాది 6వ సంవత్సరం స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్ అంబేద్కర్ విగ్రహం నుండి గోకవరం బస్టాండ్ వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జరుగుతుందన్నారు. ఈ ర్యాలీకి ఐక్యత ర్యాలీ అని పేరు పెట్టామన్నారు. అందరికీ జై భీమ్. ఈ నెల 14వ తారీఖు మంగళవారం అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేము ఆ రోజు ప్రతి సంవత్సరం, ఇది 6వ సంవత్సరం, ఒక ర్యాలీని పిలుపునిచ్చాం. రాజమహేంద్రవరం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మొత్తం అన్ని ఏరియాల నుంచి ఆ రోజు 14వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకి కోరి మార్కెట్ సెంటర్ అంబేద్కర్ పార్లమెంటు నమూనా అంబేద్కర్ స్టాచ్యూ నుంచి గోకారం బస్టాండ్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఒక ర్యాలీని పిలుపునిచ్చాం. ఈ ర్యాలీలో కుల మతాలకు అతీతంగా అంబేద్కర్ అభిమానులు అందరూ పాల్గొని అంబేద్కర్ యొక్క విశిష్టతని, ఎందుకంటే వరల్డ్లో 14వ తారీఖుని ప్రపంచ నాలెడ్జ్ డేగా ప్రకటించారు. అంటే మన భారతదేశంలో భారతీయుడు అయి ఉండి యుఎస్లో కూడా, అమెరికాలో కూడా ఇతనికి ఒక మ్యూజియం పెట్టి, స్టాచ్యూ పెట్టి కొనియాడుతున్నారంటే ఆయన యొక్క విశిష్టత ఇక్కడ మనం అందరికీ తర్వాత తరం వాళ్ళకు కూడా తెలియపరిచే విధంగా ఈ ర్యాలీ సాగాలని. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే అందరూ యూనిటీగా ఉండి దళితులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ అభిమానులు అందరూ కూడా ఈ దేశంలో ఇంతమంది ఉన్నారో అని తెలియపరచడానికి అందరూ ఐక్యతగా ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ ది వరల్డ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవ ర్యాలీ రాజమహేంద్రవరం నగరంలో గత 5 సంవత్సరాలుగా మనం జరుపుతూ ఉన్నాం. ఇది ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక మరియు అంబేద్కర్ సేవా కేంద్రం తరపున ఈ నిర్వహణ జరుగుతుంది. ప్రతి ఏడాదిలాగే ఈరోజు ఉదయం అంతా అన్ని పేటల్లోని లేకపోతే అన్ని గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ కార్యక్రమం చూసుకుని మధ్యాహ్నం 3 గంటలకి మన రాజమహేంద్ర నగరంలోని క్వారీపేట అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుంచి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ స్టాట్యూ వరకు ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. మరి దీంట్లో రాజమండ్రి చుట్టుపక్కల అటు కొవ్వూరు దగ్గర నుంచి ఈస్ట్ వెస్ట్ ఉభయ జిల్లాల నుంచి మరి అంబేద్కర్ వాదులందరూ రావాల్సిందిగా మేము అభ్యర్థన చేస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తున్నట్టు ఈ సంవత్సరం కూడా రావాలని కోరుకుంటున్నాం. దీన్ని దళితుల ఐక్యతా ర్యాలీగా మేము నామకరణం చేయడం జరిగింది. ఇది ద ర్యాలీ టువర్డ్స్ యూనిటీ. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ
మరి దళిత క్రైస్తవుల మీద అనేక రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాగే వివక్షత గురవుతున్నటువంటి ఇలాంటి నాగరిక సమాజంలో కూడా ఆయా వర్గాల్లో వివక్షత గురవుతున్నాయి. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాల మీద, రాజ్యాంగ హక్కుల మీద కూడా తీవ్రమైనటువంటి దాడి జరుగుతున్న నేపథ్యంలో ఆయా వర్గాల్ని ఏకం చేయడానికి ఇది ఐక్యతా ర్యాలీని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన వ్యాసంలో వైఎస్ఆర్సీపీ నేతలు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పత్రిక ఎడిటర్ రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం వైసీపీ శ్రేణులు సబ్ ఇన్స్పెక్టర్ కేశవకు ఫిర్యాదు పత్రం అందించారు. ఈ సందర్భంగా మీడియాతో వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి మాట్లాడారు. పత్రికా స్వేచ్ఛ ముసుగులో మహిళలపై వైసీపీ నేతలపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ తీరును ఖండించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల మహిళలపై దాడులు, దౌర్జన్యాలు మితిమీరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాధాకృష్ణ మహిళలకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీలు తీసుకుని తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆరోపించారు. వాళ్ళ భార్యలని ఆ పార్టీలో ఉన్న మహిళలందరినీ కూడా విమర్శించడం జరిగింది. ఆయనకి ఎంతవరకు కరెక్ట్? ఆయనకు ఒక భార్య ఉంది, ఆ భార్యను మేము అనొచ్చా? ఆయనకు ఒక కూతురు ఉంటుంది, ఆ కూతురుని మేము అనొచ్చా? ఆయనకు ఒక తల్లి ఉంటుంది, ఆ తల్లిని మేము అనొచ్చా? కానీ ఆయనకి జ్ఞానం లేదు కాబట్టి ఆయన మమ్మల్ని విపరీతమైన మాటలు మాట్లాడారు. కానీ ఆయన మాట్లాడే ప్రతి వ్యాఖ్యను కూడా ఆయన ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి ఆయన మా అందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మా భార్యలకి, ఈ పార్టీలో ఉన్న కార్యకర్త మహిళలందరికీ కూడా ఆయన బయటకు వచ్చి ఆయన తప్పు అయిపోయింది, ఆయన చెంపల మీద కొట్టుకొని ఆయన పబ్లిక్ వచ్చి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఆయన మరి ఏ మైకంలో మాట్లాడారో మాకైతే అర్థం కావట్లేదు. ఆడవారి పట్ల ఆయన యొక్క స్వభావం ఏమిటనేది ఆయన వాక్యాల పట్ల తెలుస్తుంది. ఆయన చేసినటువంటి కామెంట్స్ మొత్తం ఆడవారిలోనూ తర్వాత పార్టీ వర్గాల్లోనూ చాలా అలజడి రేకెత్తించినటువంటి విషయం. అందువల్ల ఆయన బేషరతుగా రాష్ట్ర మహిళలకు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. పైగా పార్టీలో ఉన్నటువంటి మహిళలకి క్షమాపణ చెప్పాలి. పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు మరి ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకుని మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఒక పత్రికకి సంపాదకుడిగా ఉండి ఆయన మాట్లాడిన మాటలు క్షమార్పం కాదు. దయచేసి రాధాకృష్ణ గారు ఇప్పటికైనా మీరు ఓపెన్గా మీరు క్షమాపణ చెప్పుకోండి. క్షమాపణ చెప్పడం వల్ల వచ్చినటువంటి నష్టం లేదు, కానీ మీ ఇది పెరుగుతుంది. దయచేసి వెంటనే ఇమీడియట్లీ మీరు క్షమాపణ చెప్పాలని కోరుతూ ఇవాళ మేము ఖచ్చితంగా రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మీ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరి ఎఫ్ఐఆర్ కడితే కడతారు, కట్టకపోతే మేము కోర్టుకు వెళ్ళినా సరే మీ పైన ఖచ్చితంగా కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయించి తీరుతామని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఎన్ఎస్యుఐ 56వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం స్థానిక దానవాయిపేట కార్యాలయం నందు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతహరకేష్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్, స్టేట్ మాజీ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాసులు మాట్లాడారు. ఎన్ఎస్యుఐ చేస్తున్న కార్యక్రమాలు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్టేట్ మరియు జిల్లాలో వివిధ కళాశాలలో జరుగుతున్న విద్యార్థులకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫీజులు చెల్లించకపోయినా, సర్టిఫికెట్లు ఇవ్వకపోయినా దాని మీద శ్రద్ధ వహించి ఇబ్బందులు తొలగించి విరివిగా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఇంతటి మంచి కార్యక్రమాలు చేస్తున్న నవతారకేష్, నరాలక నందకిషోర్, సభ్యులు రవి, ప్రవీణ్, పవన్, సంపత్, కిరణ్ మరియు కాంగ్రెస్ నాయకులు కాపు చిన్న, వీరభద్రరావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మిఠాయిలు పంచారు. ఈరోజు ఎన్ఎస్యుఐ 56th ఫౌండేషన్ డే సందర్భంగా స్థానిక దానవాయిపేటలోని ఎన్ఎస్యుఐ ఆఫీస్ నందు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా డీసీసీ జనరల్ సెక్రటరీ అయిన పట్నాల శ్రీనన్నయ్య, అలాగే మా స్పోక్స్ పర్సన్ వంటి కొవ్వూరు శ్రీనన్నతో కలిపి ముఖ్య అతిథులుగా వచ్చారు. అలాగే ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు రావడం జరిగింది. మా లక్ష్యం ఒకటేనండి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే మా లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే విద్యార్థులకి ఏ కష్టం వచ్చినా సరే ఎన్ఎస్యుఐ ముందుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై ఎన్ఎస్యుఐ. ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవం నవతారకేష్ ఆధ్వర్యంలో జరుగుతుంది. నవతారకేష్ చాలా స్టూడెంట్ విభాగాలతో దగ్గరగా ఉండి ఎన్నో వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క హక్కులు, నెక్స్ట్ నిన్న కాక మొన్న కూడా ఫీజులు కట్టలేదని, విద్యార్థిని ఎగ్జామ్ రాయకూడదంటే వెళ్ళి చాలా గొడవ చేసి కూడా అక్కడ వాళ్ళకి అనుగుణంగా తల్లిదండ్రులకి చాలా ఇచ్చేకూర్చాడు. వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా వాళ్ళందరికీ కూడా కళాశాల అధ్యాపకులకి దిగొచ్చి ఖచ్చితంగా ఎన్ఎస్యుఐకి పట్టం కట్టారు. కాబట్టి ఎన్ఎస్యుఐ ఎంతో ఉన్నతంగా పనిచేస్తూ విద్యార్థుల హక్కులను
హరించకుండా ఎంతో గొప్ప ఉన్నతంగా వ్యవహరిస్తూ వాళ్ళు కూడా ఎంతో ఈ నందకిషోర్ కానీ ఇక్కడున్న ఎన్ఎస్ఐ నాయకులందరూ కూడా ఎంతో ఈ నగరానికి సేవ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్ఎస్సి యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు యువజనులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం 1971 ఏప్రిల్ 9న ఈ యొక్క ఎన్ఎస్సి ఆవిర్భావం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క హక్కుల్ని కాపాడటం, అంతేకాకుండా సామాజిక సేవలకు కూడా ఎన్ఎస్సి యొక్క కార్యకర్తలు బలోపేతం చేసి సామాజిక సేవ చేయడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రుచికరమైన నాణ్యత కలిగిన భోజనాన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అందిస్తోందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు రూరల్ మండలం హుకుంపేట గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే గోరంట్ల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని, విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ వారి సారథ్యంలో నూతన విధానాలతో ముందుకు వెళ్తోందని, విద్యార్థులకు అందించే స్కూల్ యూనిఫామ్స్, బ్యాగ్స్, పుస్తకాలు, బూట్లు మంచి నాణ్యత కలిగినవని అందిస్తున్నారని తెలిపారు. మంచి వాతావరణంలో పాఠశాలలు నడిపిస్తూ అధునాతన టెక్నాలజీ వినియోగిస్తూ విద్యా బోధన చేస్తున్నారని అన్నారు. ఉండాలి, ఆటలు బాగా ఆడాలి. నాన్నగారు ఏం చేస్తారు? ఎక్కడ బాగున్నారు, గుడ్డలు ఇస్తున్నారు, మీకు బాత్రూమ్ బాగున్నాయి, మీ బాత్రూమ్ బాగున్నాయి, మెయింటైన్ చేస్తున్నారు. టీచర్లు ఉన్నారు. ప్రపంచం వస్తుంది. ఏ క్లాస్ ఇప్పుడు మీరు? 8th. ఇంజక్షన్ చేయబోతున్నారు మీ అందరూ. పుస్తకాలను వచ్చిందా? బుక్స్ కూడా బూట్స్ వచ్చాయి. మన ఏం చేస్తాడు? ఏ క్లాస్ చదువుతున్నావు? పుస్తకాలను వచ్చాయా? చదువుతున్నావా? పాఠాలు బాగా చదువుతున్నారా? టీచర్స్ బాగున్నారా? ఆడిస్తున్నారా? రాస్తున్నావు? కూర్చొని మాట్లాడుతున్నావు.
8 ఏప్రిల్ 2026 స్థానిక 5 మార్కెట్ వద్ద ఐఎఫ్టీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ బొమ్మ వద్ద ప్రతిజ్ఞా దినం పాటిస్తూ జరిగిన సభలో ముందుగా భగత్ సింగ్ బొమ్మకు ఐఎఫ్టీయూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కోరాడ అప్పారావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ, జిల్లా నాయకులు కె జోజీ మాట్లాడారు. త్యాగపూర్త వీరోచిత స్వాతంత్ర పోరాటంలో ఏప్రిల్ 8వ తేదీ ఒక చిరస్మరణీయ రోజు అన్నారు. 1929లో ఆనాడు కార్మిక ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వాణిజ్య వివాదాల బిల్లు, ట్రేడ్ డిస్ప్యూట్ బిల్లు మరియు ప్రజా భద్రతా బిల్లులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి, అదే సమయంలో ఎవరు గాయపడకుండా ఉండడానికి జాగ్రత్త పడుతూ భగత్ సింగ్, బుటకేశ్వర్ దత్తులు కేంద్ర శాసనసభలో ఒక పోగ బాంబును విసిరారు. వారు కరపత్రాలు పంపిణీ చేసి వెంటనే అక్కడికక్కడ స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు. ఈ చర్య హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ చేసిన నిర్ణయానికి అనుగుణంగా చేపట్టారు. సరే అయిపోయింది. ఓకే. హెడ్లైన్స్. దళితులపై దేశద్రోహం కేసులు ఆదేశాల ప్రకారమే బాంబులు అర్థంలో వేసి వారైనటువంటి బ్రిటిష్ వారికి యొక్క నినాదాలు వినిపించాలి. ఆ యొక్క వ్యతిరేక విధానానికి ఏదైతే పాల్పడుతున్నారో వాటిని అమలు చేయకుండా ఆపు చేయాలి, చెవిటి వారికి సైతం వినిపించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఈ యొక్క వాణిజ్య వ్యతిరేక బిల్లులను అలాగే ప్రజా ప్రయోజనాల బిల్లును ఆఫ్ చేసుకోవడానికి ఆనాడు ఈ యొక్క భూభాగం వేయడం, ప్రత్యేకంగా అరెస్ట్ అవడం, ఎవరికి హాని కలగకున్నాను. అంటే ఈనాడు ఏదైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారు ఈరోజు దేశాన్ని వెళ్తూ ఉన్నారు. ఆ దేశాన్ని వేలే క్రమంలో స్వాతంత్ర ఉద్యమంతో కూడా సంబంధం లేకుండా ఉన్నటువంటి వారు ఈనాడు ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు ఈ యొక్క కార్మిక వ్యతిరేక బిల్లులో అదే క్రమంలో ఈనాడు 50 కోట్ల పేరుతో కార్మికుల్ని అణిచివేసి వాళ్ళ రక్త మాంసాలను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దళితులపై దేశద్రోహం కేసులు రాజకీయ వేధింపులే, హర్షకుమార్ సంచలన ఆరోపణలు. న్యాయవాదులపై దాడులు అంటే న్యాయ వ్యవస్థపై దాడులే, ప్రత్యేక రక్షణ చట్టం కోసం డిమాండ్. అంబేద్కర్ జయంతిని మద్య నిషేధిత దినోత్సవంగా ప్రకటించాలి, గుబ్బల రాంబాబు, అగ్నారపు వాసు డిమాండ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.